అందరికీ సబ్బాత్ షలోం. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఇక్కడ ఉన్నది మనం కొద్ది మంది అయినా ఆన్లైన్లో అమ్మో చాలా సౌండ్ వినబడుతున్నట్టుగా మనం బిగ్గరగా చెప్పాలి. పరమ తండ్రి మీకు స్తోత్రములు మీరు చెప్పాలి, చిన్నపిల్లలు గట్టిగా యషిల్ యహి. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఓకే, థ్యాంక్ యూ. ఎలాంటి సర్వశక్తిని కలిగి ఉన్నాము? దయగల హృదయుణ్ణి, జాలి కనికరము గల పరమ తండ్రిని. నిజంగా ఆయన స్వాస్థ్యముగా మనము ఎవరమట? మనము ఆయన స్వాస్థ్యం అంట. ఎంత గొప్ప మాట! సో ఆయన స్వాస్థ్యము ఎన్నడూ మన స్వాస్థ్యాన్ని మనం వదిలిపెడతామా? మన స్వాస్థ్యాన్ని మనము ఎన్నడూ వదిలిపెట్టాము. అదేవిధంగా సృష్టికర్త యొక్క స్వాస్థ్యమై ఉన్న జనులు నిజంగా ఎంత ధన్యులు. సో అలనాడు ఎడారిలో వారిని జలరాశుల నుంచి ఆయన నడిపించాడు. కానీ ఈరోజు నిన్ను నన్ను మనం ఎక్కడ ఉన్నా, ఒంటరిగా ఉన్నా మనల్ని ఆయన ఎడబాయడు. ఎందుకనగా మనము ఆయన స్వాస్థ్యము. ఎందుకంటే ఆయన ఆశ్రయదుర్గమైన ఆయన నామాన్ని మనము ఆశ్రయించినాము. సజీవమైన ఆయన త్యాగాన్ని మనము ఒప్పుకున్నాము, అంగీకరించాము. అవును కదా? ఆయన త్యాగం ద్వారానే కదా మనము మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుకొని ఆయన రక్తంలో కడగబడి, ఆయన బలియాగమే లేకపోతే ఈ యొక్క అర్హతనే మనకు లేదు. సో ఆయన మనలను తన స్వాస్థ్యముగా చేసుకోవడానికి కొరకు ఆయన బలియాగమయ్యాడు. హల్లెలూయా! ఏం చేశాడు? ఆయన మనల్ని తన స్వాస్థ్యము చేసుకోవడానికి కొరకు ఆయన బలియాగమయ్యాడు. ఆయన నామమును మన నొసలపైన ముద్రించాడు. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఓకే, మరి గత 2 నెలల క్రితము న్యూ మూన్లో స్టార్ట్ అయిన మరి 7 జాముల ఆ మెసేజ్తో మరి 2 నెలల్లోపు ఆ మొదటి మెసేజ్ అనగా 7 జాముల మెసేజ్ తర్వాత 7 మెసేజ్లు 7 పరమ తండ్రి యొక్క సన్నిధి నుంచి వచ్చే ఆ పైనుంచి వచ్చే జ్ఞానము అది 7 స్తంభముల మీద కట్టబడాలి. సో ఇది ప్రతి ఒక్కరి జీవితానికి సంబంధించింది సుమా, ప్రతి ఒక్కరి జీవితానికి సంబంధించింది. అందుకే సామెతల గ్రంథము మరి ఒకసారి నేను బట్టి గుర్తు చేస్తాను. కీర్తన 119, 164, సామ్స్ 119, 164. న్యాయమైన నీ విధులను బట్టి, న్యాయమైన నీ ఆజ్ఞలను బట్టి, న్యాయమైన నీ కట్టడలను బట్టి నీకు దినమునకు 7 మార్లు నిన్ను స్తుతిస్తున్నాను అంటున్నాడు పరమ తండ్రితో దావీదు రాజు. అదేవిధంగా సామెతల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనము, జ్ఞానము 7 స్తంభముల మీద కట్టబడింది. ఈ జ్ఞానం ఏ జ్ఞానము? ఈ లోక సంబంధమైన జ్ఞానం మాత్రమే కాదు సుమా. ఇది పైనుంచి వచ్చే జ్ఞానం. ఈ పైనుంచి వచ్చే జ్ఞానములో మరి ఆ వచనం చదువుకొని యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, రెండవది తరువాత సమాధానకరమైనది, మూడవది మృదువైనది, నాలుగవది సులభముగా లోబడినవి, ఐదవది కనికరమనే మంచి ఫలముతో నిండుకొనినది, ఆరవది పక్షపాతము లేనిది. ఈ చివరి మెసేజ్ ఈరోజు 7వది వేషధారణ లేనిది. వేషధారణ లేనిది. ఇది మరి ఈ మెసేజ్లోకి వెళ్ళే ముందు భగవాన్ ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప రాజా, సర్లో సృష్టికర్త, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం రాజా. ఆశ్చర్యకరుడా, అద్భుత కార్యాలు జరిగించే మా గొప్ప రాజా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి.
ఈ సాయంకాల సమయం తండ్రి మీ సన్నిధానంలో కూడి తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి ఘనపరచడానికి మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి తరుణాన్ని బట్టి మీకు స్తోత్రములు స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం రాజా. 6 దినములు సమస్త సృష్టిని సృజించి 7వ దిన విశ్రమించి పరిశుద్ధపరిచి ఇట్టి పరిశుద్ధమైన దినమును తండ్రి మాకు తరతరములకు నిత్యమైన కట్టడగా ఇచ్చి ఉన్న విధానమును బట్టి మీకు స్తోత్రములు స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ పరిశుద్ధ దినంను ఎవరైతే ఎక్కడైతే మన్నించి తండ్రి మీ సన్నిధానంలో మిమ్మల్ని మహిమపరుస్తూ ఘనపరుస్తున్నారో తండ్రి, వారికి మాకు దిన సంబంధించిన ఆశీర్వాదాలు కుమ్మరిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రము స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం రాజా. మీరు మా పట్ల చేసిన మేళ్ళకు తండ్రి మేమేమిచ్చుకున్నా మీ రుణం తీర్చుకోలేమయ్యా. కేవలం స్తుతులు స్తోత్రంతో మిమ్మల్ని ఆరాధింపగలము నాయనా. ఈ చివరి కాలంలో ఉంటున్న తరుణంలో తండ్రి మమ్మల్ని ఏ మచ్చ డాగు కలంకం లేని ప్రియ వధువుగా మీ వైపు తీర్చిదిద్దుకుంటున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రంలో వందనాలు చెల్లించుకుంటున్నాం రాజా. ఒక గొప్ప రాజా పరిస్థితి అపరతరి మీకు స్తోత్రాలు అయ్యా. మీరు ఏర్పాటు చేసుకుని తండ్రి మీరు జరిపించుకుంటున్న పరిచర్యను బట్టి సువార్తను బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. అన్నయ్యను బట్టి తండ్రి దయాకర్ని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. వారిని పరిపూర్ణంగా తండ్రి మీ వైపు ఆకర్షించుకొని తండ్రి వారికి సంపూర్ణంగా తండ్రి మీపైనే ఆధారపడి తండ్రి మీకే తండ్రి వాళ్ళు సమర్పించుకొని తండ్రి మీ సేవ చేస్తుంటుండగా తండ్రి మీరే వారి ద్వారా మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారమును మీరు మాకు అనుగ్రహిస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రములు స్తుతుల వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము శారీరకంగా ఎంతో బలహీనమయ్యా. మా బలహీనతలు జయించే శక్తిని మీరు మాకు అనుగ్రహించి తండ్రి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారమును అనుగ్రహించి తండ్రి దినదినము మీ సన్నిధానములో తండ్రి పెంపొందింపజేయడానికి మీరే మాకు సహాయము దయచేయమని మళ్ళీ వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి సబ్బాతు సాయంకాలం సమయం తండ్రి అన్నయ్య ద్వారా తండ్రి మీరు తండ్రి లేఖపట్నం తండ్రి వాక్యం తండ్రి మీరు బోధించబోతుండగా తండ్రి అన్నయ్యలో తండ్రి మీరే ఉండి తండ్రి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం అనుగ్రహించమని కోరుకుంటున్నాం తండ్రి. తండ్రి ఆ గొప్ప రాజా పరిశుద్ధుల పరమ తండ్రి ఆ 7 తండ్రి జ్ఞానం 7 స్తంభంలోని జ్ఞానములు తండ్రి మీరు మాకు బోధించబోతుంటుండగా తండ్రి ఆ గొప్ప రాజా పరిశుద్ధుల పరమ చివరిదైనది తండ్రి వేషధారిణి అనేది ఉండకూడదనేది ఆ అంశం పైన తండ్రి ఇప్పుడు బోధించబోతుండగా తండ్రి అన్నయ్యలో తండ్రి అన్నయ్య మాట్లాడేది అన్నయ్య కాకుండా తండ్రి మీరే ఆయనలో ఉండి తండ్రి మాకు తండ్రి బలంగా తండ్రి మాకు నాటుకుపోయే విధంగా మీరు మాకు బోధించడానికి మీరే సహాయం దయచేయమని మనం వేడుకుంటున్నాం రాజా. ఆ గొప్ప రాజు అపరిశుద్ధుల పర్వ తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గత 6 స్తంభములు తండ్రి మీరు మాకు తండ్రి వినిపించుండగా తండ్రి మేము ఎంతో తండ్రి మేము ధైర్యమును తండ్రి మేము పొందుకుంటున్నాం తండ్రి. ఎంతో మా జీవితాలను తండ్రి మేము తెరుచుకునే విధంగా తండ్రి మా జీవితాలను తండ్రి మేము సరిదిద్దుకునే విధంగా మెసేజ్లను తండ్రి మేము అలవరుచుకునే విధంగా మాకు సహాయం దయచేయమని మళ్ళీ కోరుకుంటూ ఇప్పుడు తండ్రి మీరే ఆది నుంచి అంతవరకు అధ్యక్షత వహించి నడిపించి తద్వారా మీ నామను ఘనతమే తెచ్చుకొని మళ్ళీ కోరుకుంటూ మీ బంగారు పాదముల దగ్గర అన్నయ్యను సమర్పించుకుంటూ మీరే మాకు కావాల్సిన ఆత్మీయరను అనుగ్రహించి మాలో తండ్రి శక్తిని ధైర్యమును తండ్రి మంచి భక్తిని ప్రసాదించమని మనం వేడుకుంటూ మాది మేము తగ్గించుకొని మీ నామను ఇచ్చించుకుంటూ నా రక్షకుడు విమోచకుడనే యేషువా మీ అతి పరిశుద్ధమైన ఘనమైన ఏకైక నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ తమ్మి. పరమ తండ్రి మీకు స్తోత్రములు. అయితే మన బిడ్డలను మనము పొగుడుకోవడం ఏంటా అని నాకు అనిపిస్తుంటుంది కానీ సో ఏదో కొంచెం ఎంకరేజింగ్గానే మరి చక్కగా చింటూ కీబోర్డ్ ఎక్సలెంట్గా ప్లే చేస్తున్నాడు. మరి చక్కగా మన యవ్వనస్తులు ఆరాధన చేపిస్తున్నారు. మరి అలా ఆరాధనలో గంటలు గడపాలనేది ఒక ఆశ, ఒక చిరు ఆశ. మరి ఆ పరమ తండ్రి అది రాబోయే రోజుల్లో ఎలా చేస్తాడో దాన్ని చూద్దాము. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. వేషధారణ లేనిది అని ఎందుకన్నాడా నేను బాగా దాన్ని ధ్యానించాను. వేషధారణ అని చెప్పి ఏమంటున్నాడు? వేషధారణ లేనిది అంటే వేషధారణ లేనిది అంటే యథార్థత అని పెట్టొచ్చు. పైనుంచి వచ్చే జ్ఞానము ఎగ్జాక్ట్లీ మీనింగ్ అదే. ఇంగ్లీష్లో జెంటల్నెస్ అని ఉంది, ఇంగ్లీష్లో జెంటల్నెస్. సో అంటే వేషధారణ లేనిది యథార్థత అని చెప్పి ఉంటే బాగుండేది కదా అని నేను ఎందుకో ధ్యానిస్తూ ఉన్నప్పుడు పరమ తండ్రి ఓన్లీ పాజిటివ్గా చెప్తే జనాలు రిసీవ్ చేసుకోరు, అన్నీ మంచిగానే చెబితే రిసీవ్ చేసుకోరు, కొంచెము కొట్టినట్టుగా చెబితే, దెబ్బ కొట్టినట్టుగా అంటే
ఒరే వేషధారులారా అంటే ఎంత కోపం వస్తుంది మనకు. హే మీరు కాదు కానీ అరే వేషధారులారా అని మీరు కాదు కానీ మనము కాదు. ఎందుకు? ఆయన సన్నిధికి వేషధారులు రారు కదా. చెప్పండి, ఆయన సన్నిధికి వేషధారులు రారు. వేషధారులు అయిన వారు ఆయన సంబంధికులు కాలేరు. వేషధారులు అయిన వారు ఆయన సంబంధికులు కాలేరు సుమా. అంటే ఎవరు వేషధారులు? హృదయంలో ఒకటి ఉండి పైకి ఒకటి పలికేవారే వేషధారులు. హృదయంలో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి పలికేవారు యథార్థవంతులు ఎవరు? హృదయంలో ఏది ఉంటుందో అది పలుకుతారు. చిన్న బిడ్డల్లాగా. సో యథార్థవంతులని చెప్పకుండా ఈ పైనుంచి వచ్చే జ్ఞానం విషయంలో మరి దీనికన్నా ముందుది పక్షపాతము లేనిదని. సో ఇంపార్షల్, ఇంగ్లీష్లో ఇంపార్షల్, కానీ తెలుగులో ఎందుకు ఇంత చక్కగా ట్రాన్స్లేషన్ చేశారు అంటే ఆ మూల భాషల నుంచి వచ్చినప్పుడు సో ఉన్నది ఉన్నట్టుగా అక్కడ ట్రాన్స్లేషన్ చేశారు. కానీ ఇంగ్లీష్లో వాళ్ళు సింపుల్గా పెట్టేసుకున్నారు. ఇక్కడ వేషధారణ అనేది లేకుండా జెంటల్నెస్ అని పెట్టేసేస్తారు అక్కడ. సో ఎవరు ఇక్కడ దావీదు రాజు ఇందాక మనం చదువుకున్న కీర్తన గ్రంథం 26వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు చూడండి, 4-5 వచనాలు. కీర్తన గ్రంథము 26వ అధ్యాయము 4 and 5 వర్సెస్. Psalms 26 chapter 4th and 5th verse. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంగము నాకు అసహ్యము. భక్తిహీనులతో సాంగత్యము చేయను. ఎవరు అంటున్నారు ఈ మాటలు? దావీదు రాజు గారు అంటున్నారు. అయ్యా, నేను పనికి మాలిన వారితో సాంగత్యము చేయను. ఈ లోకంలో చాలామంది ఏం చేస్తుంటారు? పనికి మాలిన వారితోనే సాంగత్యం చేస్తుంటారు. లోకంలో చాలామంది, నేను చాలామంది గురించి మాట్లాడుతున్నా సుమా, పరిశుద్ధుల గురించి నేను మాట్లాడడం లేదు. అయితే మనం ఎందుకు పరమ తండ్రి జ్ఞానం గురించి చెప్పాడంటే ఆ లోకంలో ఉన్న ఆ పనికి మాలిన వారితో వాళ్ళల్లో ఉన్న క్యారెక్టర్స్ మనలో ఏమన్నా ఉన్నాయా అని ఎగ్జామ్ చేసుకొని వాటిని దూరం పెట్టుకోవడానికే, వాటిని డిస్కార్డ్ చేయడానికే, వాటిని వదిలించుకోవడానికే పరమ తండ్రి చెప్తున్నాడు. అందుకే దావీదు రాజు గారు ఏమంటున్నాడు? అయ్యా, నేను పనికి మాలిన వారితో సాంగత్యము చెయ్యను. ఇంకా ఏమంటున్నాడు? అసలు వేషధారులతో పొందు చెయ్యను. నేను వేషధారులతోని కలిసి ఉండనయ్యా, నేను వారితో సహవాసం చేయనయ్యా. అంటే ఇక్కడ ఏంటి? వేషధారులు ఒకవేళ ఆయన దగ్గర ఉన్నారంటే వారు యథార్థవంతులను అయిపోవాలి, లేదా వారు అక్కడి నుంచి పారిపోవాలి. వేషధారణ లేని వ్యక్తుల దగ్గర వేషధారితో ఉన్న వ్యక్తి ఏమవ్వాలి? అతను చేంజ్ అవ్వాలి, లేక ఆమె చేంజ్ అవ్వాలి, లేక అతని నుంచి దూరంగా అమ్మో నా వల్ల కాదు ఇతనితో సాంగత్యం చేయడం. ఎందుకంటే ఎక్కడో పసిగడతాడు, ఎక్కడో కనిపెడతాడు, ఎక్కడో మాట అనేస్తాడు. నువ్వు ఇది కదా, నువ్వు మొన్న ఈ మాట అన్నావు, నిన్న ఈ మాట అన్నావు, ఈరోజు ఈ మాట అంటున్నావు అని ఆ మాటలను పట్టేస్తాడు నన్ను. కాబట్టి నేను ఇంకా వేషధారిగా ఉండకూడదు, నేను మారాలా, లేకుంటే నేను మారలేను, కాబట్టి ఇతనితో స్నేహం నాకు అవసరం లేదని వెళ్ళిపోతారు. కాబట్టి వేషధారులు ఎప్పుడూ యథార్థవంతులతో ఉండలేరు, ఉండజాలరు. వేషధారులు ఎప్పుడు కూడా యథార్థవంతులతో, సో ఎప్పుడో ఒకరోజు బయటపడుతుంది వారి వేషధారణతనము. ఎంతగా నటిస్తారు అంటే ఈ లోకంలో చాలా గొప్పగా నటిస్తారు. మరి ఒక మన వాళ్ళకు స్టోరీ లాగా చెప్తే కొద్దిగా బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. కాబట్టి సో ఒక వేషధారులతనము ఎంతగా ఉన్నది వాళ్ళల్లో అనే దాని గురించి పరిశుద్ధ గ్రంథంలో సంసోను గారిని గురించి ధ్యానించాలని పరమ తండ్రి నాకు గ్రహింపునిచ్చాడు. ఎవరి గురించి? సంసోను గారి గురించి. పాపం ఆయన తల్లిదండ్రులకు వారు మంచి భక్తి గలవారు, నీతిమంతులు. వారి తల్లి గొడ్రాలుగా ఉంది, ప్రార్థన చేసుకుంటుంది. అమ్మ పరమ తండ్రి దూతను పంపాడు, గాబ్రియల్ గారిని, అమ్మ నెక్స్ట్ ఇయర్ నీ కుమారుడు పుడతాడు, అయితే ఆ కుమారుడు నీ గర్భంలో పడినది మొదలుకొని నువ్వు చాలా పరిశుద్ధంగా ఉండాలి తల్లి,
నువ్వు ద్రాక్షావల్లి నుంచి పుట్టింది ఏది తినకూడదు, ద్రాక్షారసం ఏది తాగకూడదు, అపవిత్రమైనది ఏది ముట్టకూడదు. చూడండి, గర్భములో శిశువు పడినప్పటి నుంచే పరమ తండ్రి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడో. సో అతను పుట్టిన తర్వాత తన జీవిత కాలమంతా కూడా పరిశుద్ధుడుగా ఉంటాడు. అతను నాజీరు చేయబడతాడు. అతని తల వెంట్రుకలు మాత్రము తీయద్దు తల్లి అని తల్లికి చెప్తాడు. కాబోయే తల్లికి ఆమె వెళ్ళి భర్తకు చెప్తుంది, ఎవరమ్మా నీకు వచ్చి చెప్పింది ఎవరంటే, ఏమోనయ్యా ఆయన చూస్తుంటే దూతల్లాగా దేవదూతల్లాగా ఉన్నాడు ఆయన. సరే అని ఆయన ప్రార్థన చేస్తాడు, అయ్యా మరి నా భార్య దగ్గరికి పంపించిన వ్యక్తి ఎవరో, మళ్ళీ ఇంకొకసారి పంపించండి, మాకు మంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇప్పించండి అంటే, మళ్ళీ ఈయన ప్రార్థన వినడం వెంటనే పరమ తండ్రి మళ్ళీ గాబ్రియల్ దూతను మళ్ళీ పంపిస్తాడు ఆ తల్లి దగ్గరికి. సో అతను వచ్చిన తర్వాత, ఆగండి అయ్యా ఆగండి, నా భర్తను తీసుకొస్తానని వెళ్ళి భర్తను తీసుకొస్తుంది. సో వారి ఇద్దరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు ఆ గాబ్రియల్ గారు. అయ్యా సో మీకు ఒక శిశువు పుడుతున్నాడు, అతను ఎవరి నుంచి, ఫిలిస్తీన్ల నుంచి మిమ్మలను ఇజ్రాయేళ్లను విడిపిస్తాడు. సో ఆయన న్యాయాధిపతిగా ఆయన న్యాయ పాలన చేస్తాడు, ఆయన నాయకుడుగా. సో మీరు ఈ తల్లి గర్భంలో ఆయన పడినది మొదలుకొని ఆమెను పవిత్రురాలుగా పరిశుద్ధురాలుగా ఉంచండి నాయన, ఆమెకు ఏవి అపవిత్రమైన పెట్టొద్దు అని మళ్ళీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఆ దూత మరి వెళ్ళిపోతాడు. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. కాబట్టి పుట్టిన తర్వాత సంసోనుకు వాళ్ళు నేర్పించలేదా? తల్లిదండ్రి నేర్పించారు. అయ్యా నీవు ఆ దూత చేత పంపబడి, మేము మీ అమ్మ గొడ్రాలుగా పిలువబడింది, దూత వచ్చి చెప్పాడు నువ్వు ఇలా జన్మిస్తావని. సో నీ యొక్క వెంట్రుకలు మాత్రము పొరపాటున ఎన్నడూ కూడా ఎక్కడ కూడా చిన్న వెంట్రుక తీయద్దు నాయనా అని కుమారునికి బాల్యం నుంచే నేర్పిస్తూ వచ్చారు. అయితే ఎంత బలాఢ్యుడంటే పరిశుద్ధ గ్రంథంలో మరి యూదా అరిస్తేనే ఫరో సింహాసనం నుంచి పడ్డాడంటే, మరి ఇంకా ఈ సంసోను ఇంకా ఎలా బలాఢ్యుడో, సంసోను ఇంకా ఎంత బలాఢ్యుడో. సో పరిశుద్ధ గ్రంథం మొత్తములో కూడా మహాబలాఢ్యుడు అంటే సంసోనే. గాడిద పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపాడు ఒక్కటేసారి. గాడిదది దాని దవడ ఎముకని తీసుకొని 1000 మందిని, మరి ఇక చూడండి ఎంత బలాఢ్యుడో. సో ఎవరిచ్చారు ఈ బలము? పరమ తండ్రి ఇచ్చాడు. కానీ దేనిలో పెట్టాడు ఆయనకు? సీక్రెట్ చెప్పాడు, నాయన నీ వెంట్రుకలు మాత్రము ఎప్పుడు తీయకూడదు, తీసావంటే నువ్వు అవుట్, నీ పని నువ్వు నార్మల్ మానవుడు అయిపోతావు, నీలో బలం ఇంకా ఉండదు. సరే బాగా పెరుగుతున్నాడు, ఎదుగుతున్నాడు. చూడండి ఒక మాటలు మరి ఇలా చెప్పడమే కాకుండా న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము కొన్ని మాటలు మనం చూసుకుందాం. 3, 4, 5 వచనం, 3 నుంచి 5 వచనాలు. న్యాయాధిపతులు 13వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతి అయి కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆయన తల మీద ఏం వేయకూడదట? మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భము పుట్టినది మొదలుకొని ఎలోహిముకు నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇజ్రాయిలను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా. హల్లెలూయా. అయ్యా ఆయన ఏం చేస్తాడు? ఫిలిస్తీన్ల నుంచి ఇజ్రాయిల్ను విడిపింప. ఎందుకంటే అప్పుడు ఇజ్రాయిల్ బానిసలుగా ఉన్నారు, సుంకము చెల్లిస్తున్నారు, ఫిలిస్తీన్లకు కప్పము చెల్లిస్తున్నారు. సో ఎందుకు అప్పగిచ్చాడు ఫిలిస్తీన్లకు? సో వారు ఇజ్రాయిల్ పొరపాట్లు చేసిన దాన్ని బట్టి వారిని ఫిలిస్తీన్లకు అప్పగించాడు. సో ప్రతి కాలంలో కూడా ఇదే, ఇజ్రాయిల్ ఎప్పుడైతే పొరపాటు చేస్తాడో శత్రువులకు అప్పగిస్తాడు. ఇజ్రాయిల్ విశ్రాంతి దినం ఆచరించవలసిన విధంగా ఎప్పుడైతే ఆచరించారో శత్రువులకు అప్పగిస్తాడు. ఇజ్రాయిల్ పండుగలు ఆచరించవలసిన విధంగా ఎప్పుడైతే ఆచరించారో శత్రువులకు అప్పగిస్తాడు. సో అప్పుడు శత్రువులు ఆ బానిస కింద ఉండి మొర్ర పెట్టగానే మళ్ళీ వారికి విడుదల. ఇది ఆనవాయితీ అయిపోయింది. అప్పుడు ఆ సమయంలో ఈ సంసోను పరమ తండ్రి ఇచ్చాడు. చూడండి, అదే న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు.
కాబట్టి సంసోను భార్య కాదు 14 అధ్యాయము 16 వచనం నుంచి కాబట్టి ఆ. సంసోను భార్య ఆ. అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచు నీవు నన్ను ద్వేషించితివి కానీ ప్రేమింపలేదు నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసితివి దాని నాకు తెలుపవైతివి అనగా అతడు నేను నా తల్లిదండ్రులకైనను దానిని తెలపలేదు నీకు తెలుపుదునా అనినప్పుడు ఆమె వారి విందు దినములు ఏడింటను అతని యొద్ద ఏడ్చుచూ వచ్చెను. ఒక నిమిషం ఆగండి. ఇక్కడ అయితే యవ్వనస్తుడయ్యాడు, వివాహ వయసు వచ్చింది. మరి తల్లిదండ్రితో అన్నాడు, అయ్యా నాన్న, మరి నేను తిమ్నాతులో ఒక ఫిలిస్తీన్ల కుమార్తెలో నేను ప్రేమించాను, ఆమె చాలా అందగత్తే, నేను ఆమె పెళ్లి చేసుకుంటానంటే, లేదు నాయన, మన జనులలో స్త్రీ లేదా, నీకు కన్యక లేదా, ఎందుకు ఫిలిస్తీన్లో నువ్వు అన్యురాలను చేసుకుంటావంటే, లేదు నాన్న, ఆమె చాలా అందగత్తే, ఆమె అసలు నేనంటే చాలా ఇష్టం, ఆమెకు నా గురించి ప్రాణం పెడుతుంది, ఆమె మిమ్మల్ని చాలా చక్కగా చూసుకుంటుంది నాన్న, ఎందుకంటే నేను బలాఢ్యుని కదా. సో ఆమె ఏమాత్రం కూడా నన్ను తన దేవతల వైపు తిప్పివేయదు. నేను ఆమెను మన ఎలోహింను సేవించే విధంగా నేను తీసుకొస్తాను తప్ప నేను ఆమె ఒరిలోకి నేను వెళ్ళను అనేసరికల్లా, ఎందుకంటే లేటుగా పుట్టిన అతను, గారాభంగా పెంచారు, చాలా బలాఢ్యుడు, ఏమో తండ్రి మరి ఇతని ద్వారా ఏం కార్యం చేస్తాడో ఆ ఫిలిస్తీన్ల ద్వారా అని వీళ్ళు మౌనంగా ఉంటారు. సో వెళ్తాడు, పెళ్లి చేసుకుంటాడు. ఆ పెళ్లి విందు 7 రోజులు జరుగుతుంటుంది. ఆ జరుగుతున్నప్పుడు ఆమె బంధువులు, ఆమె స్నేహితులు, అమ్మాయి యొక్క స్నేహితులు ఒక 30 మంది వచ్చి వారు అంటారు, ఆ 30 మందికి మరి విందు ఇస్తుంటుంటాడు సంసోను. ఇస్తున్న సమయంలో ఈయన ఒక పొడుపు కథ వేస్తాడు. అయితే ఆ పెళ్లికి వెళుతున్న సమయంలో ఆ దారిలో అంతకుముందు ఆమె దగ్గరికి వెళుతూ వస్తున్నప్పుడు ఒక సింహం ఆయన ఎదురొస్తుంది ఆయనకు. ఆ సింహాన్ని చీల్చి చంపేస్తాడు. చేతుల్లో ఏవి ఉండవు, ఏది లేకుండానే సింహాన్ని చేతులతో చీల్చి చంపేస్తాడు. చంపిన తర్వాత మళ్ళీ ఆ పెళ్లి చేసుకోవడానికి వెళుతున్న సమయంలో ఏం జరిగిందనగా, సో ఆ సింహంలో నుంచి అక్కడ తేనె తుట్ట ఉంది సింహం యొక్క కళేబరంలో. ఆ తేనె తీసుకొని కొంచెం తను తీసుకుంటాడు, తన తల్లిదండ్రికి ఇస్తాడు. తేనె ఎక్కడి నుంచి వచ్చింది చెప్పడు. తీసుకొచ్చి ఈ కాబోయే భార్యకు కొంచెం తేనె ఇస్తాడు. అయితే ఆమె అడుగుతుంది, ఆమెకు చెప్పడు. అయితే ఏమి చేస్తాడో ఇప్పుడు ఒక కథ వేసి, మీకు ఒక స్టోరీ చెప్తాను, ఒక సామెత, ఒక ప్రావర్బు చెప్తాను, లేక ఒక ఇప్పుడు కథ చెప్తాను, మీరు దాన్ని చెప్పినట్టు అయితే మీకు శ్రేష్టమైన సన్నని నార వస్త్రాలు మీ 30 మందికి ఇస్తాను. ఒకవేళ మీరు చెప్పలేకపోయినట్టయితే ఈ 7 రోజుల విందు అయిపోయే లోపు మీరు ఆ 30 వస్త్రాలు నాకు తెచ్చివ్వాలి అంటే, అదెంత, నువ్వే ఇప్పుడు కథ వేస్తావు, పొడుపు కథ వేస్తావు, వేయన సరికల్లా అప్పుడు ఆయన అంటాడు, బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తినుదానిలో నుండి తిండి వచ్చెను అనెను. ఏంటిది? బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తినుదానిలో నుండి తిండి వచ్చెను. ఇది ఏందో చెప్పండి అంటాడు. ఎవరు చెప్తారు? ఆయన సింహాన్ని చంపింది తెలియదు, ఆ సింహంలో ఆ కళేబరంలో తేనె వచ్చింది తెలియదు. ఇక వాళ్ళు తల బాదుకుంటున్నారు. 3 రోజులైంది, ఎవరు చెప్పలేకపోయారు. ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి ఆ అమ్మాయిని అన్నారు, నీవు గనక నీ భర్తను అడిగి చెప్పకపోయావా, నిన్ను నీ ఇంటి వారిని తగలబెట్టి చంపేస్తాం. చూడండి, అన్నిలతో వియ్యమందుకుంటే అన్నిలతో. సో ఈ అమ్మాయిది ఏం లేదు పాపం. ఈ అమ్మాయి నిజంగానే ఆయన అనుకున్నట్టుగా, సంసోను భావించినట్టుగా సంసోనుకు లోపడేదే, విధేయురాలు అయ్యేదే. ఎందుకంటే చూశాడు ఆమెను. అయితే అప్పుడు ఏమంటుంది, ఇంకా ఆ విషయం చెప్పలేక భర్తకు, అయ్యా మీరు నాకు చెప్పండి ఇది ఆ విషయం అంటే, నేను నా తల్లిదండ్రికే చెప్పలేదు, నీకు చెప్తానా అంటున్నాడు. మీరు నన్ను ప్రేమించారన్నది ఉట్టి మోసపు మాటలు. మీరు నన్ను ఎంత మాత్రమో నన్ను భార్యగా మీరు అంగీకరించలేదు. ఏదో నా మోహం చూపుతో నా అందాన్ని బట్టి మీరు పెళ్లి చేసుకుంటున్నారు తప్ప మీరు నన్ను సొంతగా మీ భార్యగా అంగీకరించలేదు. ఒకవేళ అంగీకరించినట్టు అయితే మీరు నాకు ఆ విప్పుడు కథ చెప్పండి అన్నసరికల్లా భార్య కాబట్టి అని చెప్తాడు. సో భార్య చెప్పగానే ఏంటి, ఫిలిస్తీన్లు ఏమని భయపెట్టించారు ఈమెను, నీవు కనుక ఆ విప్పుడు కథ చెప్పకపోతే
నిన్ను, నీ ఇంటి వారిని, తండ్రిని, నీ తల్లిని అందరినీ అగ్నితో కాల్చివేస్తామన్నారు. కాబట్టి ఆ 30 మందికి ఆ విప్పుడు కథ చెప్పగానే ఇక వారు 7వ రోజు వచ్చేసి మేము చెప్తాము అని ఇంకా తెలిసిపోయింది కదా జవాబు. వచ్చారు, చెప్పి ఏమంటారు చూడండి, 18వ వచనంలో ఉంటుంది. ఇందాక మనం చదివిన 14వ అధ్యాయము. 7వ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరి వారు తేనె కంటే తీపి అయినది ఏది, సింహము కంటే బలమైనది ఏది, సింహము కంటే బలమైనది ఏది అని అతనితో అనగా అని అతనితో చెప్పారు. ఏమని? అయ్యా, ఇంకా తేనె కంటే తీపిగా ఉండేది ఏంటిది, సింహము కంటే బలమైనది ఏంటంటే, అప్పుడు ఆయన ఏమంటాడు, నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను విప్పలేక యుందురని వారితో చెప్పాను. ఏమంటాడు? నా దూడ అంటే నా భార్య చెప్పింది కాబట్టి మీరు చెప్పగలిగారు తప్ప లేకుంటే మీ వల్ల ఇక్కడ అని ఏం చేస్తాడు, వెళ్ళి ఆ ఫిలిస్తీన్ల దేశంలో ఒక ప్రాంతం వెళ్ళి 30 మందిని బాగా ధనవంతులను పట్టుకొని ఆ 30 మందిని చంపేసి ఆ 30 మంది ధనం దోసుకొచ్చేసి వీళ్ళకి ఇస్తాడు. చూడండి ఆయన బలము ఎలాంటి బలమో. సో బలాన్ని బట్టి విర్రవీగుతే సంసోనులాగా నాశనం అయిపోతారు. ధనాన్ని బట్టి విర్రవీగుతే, జ్ఞానాన్ని బట్టి విర్రవీగుతే సంసోనులా. అందుకే నేను సంసోను కథ ఎందుకు అనుకున్నానంటే మనలోని యవ్వనస్తుల గురించి ముఖ్యముగా. సో యవ్వనస్తుల గురించి ఎందుకంటే వివాహం విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి సుమా. సో ఇక్కడ ఏమైపోయింది, అప్పుడు ఆ 30 మంది చంపేసి వీళ్ళకి ఇవ్వగానే అక్కడ సో ఆ 30 మంది ఎవరైతే ఫిలిస్తీన్లు చంపబడ్డారో, సో ఇది ఎవరి ద్వారా జరిగింది కార్యము, సో ఈ అమ్మాయి ద్వారా అని ఈయన ఏం చేస్తాడు, ఆ కోపం తెచ్చి ఆ వస్త్రాలు ఇచ్చేసి కోపంగా వెళ్ళిపోతాడు. ఇది భార్య మీద కోపంతో, అసలు ముఖం కూడా చూడడం, ఇంకా భార్యను కోపంతో వెళ్ళిపోతాడు సంసోను. వెళ్ళిపోతే ఆ తండ్రి ఏమనుకుంటాడు, ఒరే ఇంకా నా కూతురు నేను పెళ్లి చేసుకున్నాడు కానీ ఇంకా వారికి ఏమీ శోభనం అలాంటివి జరగలేదు, సో ఈమెను ఇంకా తిరస్కరించాడు అనుకొని ఈయన స్నేహితునికి ఆ అమ్మాయిని ఇస్తాడు. ఎవరి? సంసోను యొక్క స్నేహితునికి ఆ అమ్మాయిని. అయితే ఈ కోపం చల్లారిన తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ వస్తాడు సంసోను. వచ్చేసరికల్లా భార్య లేదు. అయ్యా, నువ్వు నిజంగా నా కూతురును ద్వేషించావని సో నేను నీ స్నేహితునికి ఇచ్చాను, ఆమె చెల్లె ఉంది, ఆమె ఇంకా ఈమెకన్నా అందమైంది కదా, ఆమెను చేసుకుంటాడు. మనసు కలవాలి, హృదయం కలవాలి, అందము కాదు అక్కడ. ఆ అమ్మాయి యొక్క మనసు హృదయము తను కలిసింది అక్కడ, కానీ వాళ్ళ చెల్లి ఆమెకన్నా అందమైంది. అప్పుడు ఏం చేస్తాడు, నేను ఇంకా ఈ యొక్క ఫిలిస్తీన్లకు ఎంత కీడు చేసినా సరే తండ్రి నన్ను ఇంకా ఏమనడు అని ఏం చేస్తాడు, 300 నక్కలను పట్టుకొచ్చేస్తాడు. 300 నక్కలు కట్టుకొచ్చి వాటి తోకలు అన్నిటికీ కట్టేసి వాటికి దివిటీలు కట్టి మంటలు పెట్టేసేసి ఫిలిస్తీన్ల దేశంలోని గోధుమ చేనులలోకి ఒలివ చేనులలోకి వదిలేస్తాడు. మొత్తము ఆ 300 నక్కలు పట్టుకురావడానికి ఎంత బలం కావాలి, ఎంత సో ఆ 300 నక్కలు అనేకమైన మొత్తం పంటలంతా నాశనం చేస్తాయి ఆ ఫిలిస్తీన్ల దేశంలో. ఇది ఎవరి ద్వారా జరిగింది, ఈ తిమ్నాతీని యొక్క అల్లుని ద్వారా అని వాళ్ళందరూ వచ్చేసి ఆ తిమ్నాతీని అంటే వాళ్ళ మామను, వాళ్ళ అత్తయ్యను, వాళ్ళ ఇంటి వారిని, వాళ్ళందరినీ, వాళ్ళ భార్యతో పాటు అందరినీ కాల్చి చంపేస్తారు, అగ్నితో కాల్చి. ఇంకా ఉగ్రుడవుతాడు సంసోను, ఇంకా ఉగ్రుడవుతాడు. సో ఉగ్రుడై వెళ్ళి ఒక చోట ఉంటే అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, ఫిలిస్తీన్లు కొన్ని వేల మంది ఈ యొక్క సంసోను చంపడానికి బయలుదేరి వస్తారు. సో ఇక్కడ తన యూదా దేశానికి వస్తారు. అప్పుడు యూదుల దగ్గరకు వచ్చి, ఏంటి మీ యొక్క సంసోను ఇలాంటి పనులు చేశాడు, ఇలా మా వాళ్ళని చంపాడు, ఇలా మా పంటలు పాడు చేశాడు అని అతన్ని మాకు అప్పగించాడు అనగానే వీళ్ళందరూ వెళ్ళి ఆయనను తాళ్ళతో కట్టేసి తీసుకెళ్తారు. తాళ్ళతో కట్టేసి తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే ఇంకా ఒకేసారి అవి ఎలా అంటే నార పూసల్లాగా తెగిపోతాయన్నట్టు ఆయన తాళ్ళతో కట్టినాయి. అక్కడ గాడిద పచ్చి దవడతో 1000 మందిని చంపుతాడు ఫిలిస్తీన్లను. సో చూడండి ఆయన బలము అంటే ఇక్కడ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఆ అమ్మాయిని ఎక్కడ మోసం చేశారు వారు. సో మరి భార్యను ప్రేమించాడు కాబట్టి ఆ విప్పుడు కథ చెప్పాడు. చివరికి ఏం జరిగింది, సో 1000 మంది చనిపోయారు. సో ఇది జరిగిన తర్వాతనైనా అక్కడికైనా బుద్ధి వచ్చిందా సంసోనుకు? బుద్ధి రాలేదు. పెళ్లి విషయం ఇంకా జాగ్రత్తగా ఉన్నాడా మళ్ళీ, ఎందుకంటే ఆ ఫిలిస్తీన్లు అమ్మాయిలు అందంగా ఉంటున్నారు, వాళ్ళు చాలా అందంగా ఉంటున్నారు వాళ్ళు. సో ఈ తన జనాంగంలో ఉన్న అమ్మాయిల కన్నా చాలా అందంగా ఉంటుంది. మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్ళి
పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించాడు. 16వ అధ్యాయము ఒకసారి 15వ అధ్యాయము అది అవసరం లేదండి, అది చెప్పేశాను కాబట్టి మీరు రెఫరెన్స్ రాసుకోండి. ఎందుకంటే ఆ గోధుమల చేలులకు వెళ్ళి ఆ 300 నక్కలను తీసుకొచ్చిన ఆ యొక్క సందర్భము 15వ అధ్యాయంలో, న్యాయాధిపతులు గ్రంథం 15వ అధ్యాయం 3 నుంచి 6 వచనాల్లో ఉంటుంది. సో ఆ తర్వాత మళ్ళీ 16వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత అక్కడ మరి దెలీలా అనే అమ్మాయిని మళ్ళీ ప్రేమిస్తాడు. సో మళ్ళీ దెలీలా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇక్కడ సిద్ధపడుతున్నాడు. సో సిద్ధపడిన తర్వాత ఇంకా ఫిలిస్తీన్ల పని ఏంటి? ఈ సంసోన్ను మట్టు పెట్టాలి. సో సంసోను వారికి, ఇజ్రాయిళ్లకు, యూదులకు నాయకుడిగా ఉంటున్నాడు. అతన్ని ఈ బలాఢ్యుని చంపేస్తే మళ్ళీ వాళ్ళు మాకు కప్పం చెల్లిస్తూనే ఉంటారు, మాకు బానిసలై ఉంటారు అని ఈ ఫిలిస్తీన్లు ఇతన్ని చంపాలని చూస్తున్నారు. కానీ ఇతను వెళ్ళేమో మళ్ళీ ఫిలిస్తీన్ల అమ్మాయినే దెలీలానే ప్రేమించాడు. అయితే ఇక్కడ ఇదెందుకు నేను ఎన్నుకున్నానంటే, దెలీలా ప్రేమిస్తున్నట్టు నటిస్తుంది, కానీ ఆమె ఒక వేషధారి. దెలీలా సంసోన్ను ప్రేమిస్తున్నట్టు నటిస్తుంది, కానీ వేషధారి. సో అక్కడ ఎవరు వేశ్య? రాహాబ్ అనే వేశ్య ఉంది చూడండి. ఇజ్రాయిళ్లను కాపాడడానికి కొరకు వేగు చూడడానికి వచ్చిన వారిని ఆమె భద్రపరిచింది. అందుకే ఎందుకు ఈ యొక్క స్లోగన్ వచ్చిందా అని చూస్తే, వేశ్యలనైనా క్షమిస్తాడు పరమ తండ్రి, వేషధారులను క్షమించడు. సో ఆ రాహాబు ఆ చేసిన ఆ కార్యాన్ని బట్టి ఆమె దావీదు వంశంలోనికి వచ్చింది. ఆమె దావీదుకు ఆమె మరి తాతమ్మ అవుతుంది అన్నట్టు, 4వ తరము 5వ తరము. సో దావీదు వంశంలోనికి ఒక తల్లిగా ఒక రాహాబ్ అనే వేశ్య వచ్చింది. వేశ్య సంతానంలో నుంచి దావీదు రాజు వచ్చాడు. మరి ఇక్కడ ఈ వేశ్య ఏం చేస్తుంది? వేషధారణతో ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ, ప్రేమిస్తున్నట్టుగా ఎందుకు? అందాన్ని చూశాడు. మళ్ళీ ఇక్కడ ఏం చేశాడు సంసోను? అందాన్నే చూశాడు. చూడండి 16వ అధ్యాయము 15వ వచనం నుంచి. అయితే అంతకు ముందుగా ఏం జరుగుతుందంటే, ఈ 15వ వచనం నుంచి మరి నేను మెసేజ్ అంతా ఇదే ఎక్కువైపోతుందనే ఉద్దేశంతో కొంచెం షార్ట్గా చేయాలని ప్రయత్నించాను, అయినా అది షార్ట్ అవ్వడం లేదు. సో 16వ అధ్యాయంలో 4వ వచనంలో చూసినట్టయితే ఆయన మళ్ళీ అక్కడ దెలీలా అనే స్త్రీని ప్రేమిస్తాడు. అయితే ఆమెను పెళ్లి చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత ఆమె దగ్గరకు వచ్చి ఆ ఫిలిస్తీన్లు వచ్చి ఏమని అడుగుతారంటే, ఆయన బలం ఎక్కడుందో నువ్వు కనుకో. ఏంటి? ఆయన బలం ఎక్కడుందో నువ్వు కనుకో అని ఫిలిస్తీన్లు వచ్చి అంటున్నారు. మరి ఈయనకు అప్పుడన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి సంసోనుకు. సో దేన్ని బట్టి విర్రవీగుతున్నాడు? తనకున్న బలమును బట్టి విర్రవీగుతున్నాడు. ఎందరొస్తే నాకేంటి, దెలీలా ఎందరికి అప్పగిస్తే నాకేంటి, ఎందరిని చేస్తే నాకేంటి, నేను సర్వశక్తిని కలిగి ఉన్నవాణ్ణి, నేను పరమతన్ని కలిగి ఉన్నవాణ్ణి, పరమతన్ని నాకు బలం ఇచ్చాడు, నాకు ధైర్యంనిచ్చాడు, నాకు శక్తినిచ్చాడని దాన్ని బట్టి విర్రవీగుతున్నాడు. కానీ ఈ దెలీలా ఏం మోసం చేస్తుందో అర్థం చేసుకో. అయ్యా నీ బలం ఎందులో ఉందో చెప్పంటే, నన్ను నిరవంజి కొమ్మలు తీసుకొచ్చి 7 నిరవంజి చువ్వలు తీసుకొచ్చి నన్ను కట్టేసారనుకో, నా బలం ఏముండదు అంటాడు. సో అదే పని చేస్తుంది ఆవిడ. నిరవంజి చువ్వలు తీసుకొస్తుంది, కడుతుంది. ఫిలిస్తీన్లారా, సంసోను ఫిలిస్తీన్లు వస్తున్నారు నీ మీదికి అంటది. అనేసరికల్లా వాళ్ళు పైకి రాగానే అయినా వాటిని తెంచేసుకుంటాడు. సో నువ్వు నన్ను మోసం చేసావు కదా, నన్ను ప్రేమిస్తానన్నావు. ఎవరు? దెలీలా అంటుంది, నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను, నాకు నీ బలం చెప్పలే. లేదు, నా బలం ఎందులో తెలుసా? 7 జనపనారలు మంచి బలమైన కొత్త తాళ్ళు తీసుకొచ్చి నన్ను కట్టేసినామనుకో, నేను ఇంక శక్తి లేకుండా అవుతాను. మళ్ళీ ఆ పని చేస్తుంది. చేసేసరికి మళ్ళీ ఫిలిస్తీన్లు వస్తారు. సో సంసోను భర్తనంటుంది. సో ఆమె భార్యనా వేశ్య కన్నా హీనమైనదా? ఇంకా వేశ్యనన్న నయము, డబ్బులు వస్తాయన్నది చూస్తుంటుంది. కానీ ఈమె వేశ్య కన్నా హీనంగా ఎవరిని? సంసోను చంపించడానికి కొరకు. ఎందుకట అంటే ఆమెకు అసలు మరి ఎన్ని లక్షల డబ్బు వచ్చేదో, మరి ఎన్ని వందల మంది ఒకరు రాయబడలేదు, కానీ ఒక్కొక్కరు 1100 వెండి నాణ్యాలు ఇస్తామన్నారట. ఆ సీక్రెట్ సంసోనిది చెప్పినట్టు అవుతే. సో అక్కడ దేనికి ఆశపడుతుంది ఆమె? సో సంసోనుతో కాపురం చేయడానికి, భర్తగా అంగీకరించడానికి కాదు సుమా. సో డబ్బు గురించి ఈ సంసోను చంపాలని చూస్తున్నది. అప్పుడైనా బుద్ధి వచ్చిందా? మరి తాళ్ళతో మళ్ళీ తాళ్ళు తెగిపోతాయి. లేదు, నువ్వు నన్ను ప్రేమిస్తలేవు, కానీ నువ్వు ప్రేమిస్తున్నాను నటిస్తున్నావు, కానీ ఎవరు?
నటిస్తుంది సంసోనా. ప్రేమిస్తున్నట్టు నటిస్తుంది ఎవతి? దెలీలా. కాబట్టి యవనస్తులారా జాగ్రత్త. మిమ్మల్ని సో ఎందుకనగా అబద్ధాలతో స్టార్ట్ అవుతాయి. ఇలాంటి సంబంధాలన్నీ అబద్ధాలతో స్టార్ట్ అవుతాయి. అబద్ధమని ముందుగా చిన్నగా అబద్ధమనే జనకుడు బయలుదేరుతాడు. సో తల్లిదండ్రులు చక్కగా పెంచుతూ చక్కగా ఉంటుండగా మరి ఎవరో కాలేజీలో అమ్మాయిని ఇష్టపడుతుంటారు. సో ఆ అమ్మాయి యొక్క పై రూపాన్నో లేకుండా దేన్నో బట్టి వీళ్ళు ఆకర్షితులవుతుంటారు. కానీ సో ఈ రోజులలో చాలా వరకు ఎందుకు డైవర్స్ అవుతున్నాయి, ఎందుకు చనిపోతున్నారు, ఎందుకు తల్లిదండ్రులను హింసపాలు చేస్తున్నారు, ఎందుకు తల్లిదండ్రులు చంపుకుంటున్నారు అంటే 20-25 సంవత్సరాలు పెంచిన తల్లిదండ్రి కనబడరు. సో ఏదో మధ్యలో వచ్చిన మరి ఆ అందమైన అమ్మాయిని చూడగానే ఇవన్నీ మర్చిపోతారు. సో తల్లిదండ్రులు ఇంకా అవసరం లేదనుకుంటారు. కానీ సో ఈ రోజులలో చాలా జీవితాలలో చాలా యవ్వనస్తులలో సో పెళ్ళిళ్ళు ఎందుకు విడిపోతున్నారు, ఎందుకు పెటాకులు అవుతున్నాయి, ఎందుకు డైవర్స్ అవుతున్నాయి, మ్యాక్సిమం సంవత్సరం ఎందుకు పెరిగిపోతున్నాయి? మరి లవ్ మ్యారేజెస్ పెరిగిపోతున్నాయి, అదేవిధంగా డైవర్స్ పెరిగిపోతున్నాయి. ఎందుకు అనగా సో తల్లిదండ్రులు చూసేవి వారి యొక్క వంశాలను, వారి గుణగణాలను, వారి అన్నిటినీ సో మరి ముఖ్యంగా పరిశుద్ధులైన మనము ఎవరు చేసుకోవాలి? అన్యజనులతో వియ్యము అందకూడదు. సంసోను చేసిన పొరపాటు ఏంటి? అన్యురాండ్రతో వియ్యమందాడు. సో మళ్ళీ మూడవసారి వస్తే అమ్మా నాకు వెంట్రుకలు పెద్దగా ఉన్నాయి కదా, 7 జడలు వేసేయి. 7 జడలు వేస్తే ఇంకా ఆ 7 ఏం చేస్తుంది? 7 జడలు వేసి ఆ జడలను కట్టేసి ఒక మగ్గము, ఒక పెద్ద మేకు పాతి దాన్ని కట్టేసి సంసోను ఫిలిష్తీయులు వస్తున్నారు. సో అదెంత ఆయనకు ఏదని ఇలా అంటే ఎంత పెద్ద మేకులైనా లేసిపోతున్నాయి. మళ్ళీ లేదు, నన్ను ఈ 3 సార్లు నువ్వు అబద్ధమే చెప్పినావు. ఎందుకు చూడండి, ఇప్పుడు చదవండి న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు. అప్పుడు ఆమె నా యందు నీకు ఇష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? చూడండి ఏమంటుంది? నువ్వు ఎందుకు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్తున్నావు? నీ మీద నాకు ఇష్టం లేదు. ఏం చెప్పాలట? ఆయన చంపే విషయం చెప్పాలి ఈమెకు. ఆయన బలం ఎందులో ఉందో చెప్తే ఈమెను ప్రేమిస్తున్నట్టుగా. అప్పుడైనా ఆయనకు జ్ఞానోదయం ఎందుకు కలగలేదా అంటే ఆ యొక్క మోహం అలాంటిది, ఆ మైమరుపు అలాంటిది. ఆ మైమరుపులో ఆ మోహములో తన ప్రాణానికి చూడండి అసలు ఎంత దౌర్భాగ్యం అంటే చదవండి. ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలోనున్నదో నాకు తెలుపపోతివి అతనితో అనెను. ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరాడట. సో రీసెంట్గా మరి చాలా జరుగుతుంటాయి అనుకోండి. చాలామంది సూసైడ్ చేసుకోవడము, తల్లిదండ్రులు ఒప్పుకోలేదని సూసైడ్. సో అంటే ఈజీ అయిపోయింది సూసైడ్ అనేది, చాలా ఈజీ. సో ఇక్కడ ఈయన సంసోను కూడా ఏమనుకున్నట, ఇంకెందుకు ఈ బ్రతుకు అనుకున్నట. మరి ఆమెను వదిలిపెట్టేసి నా జనుల నుంచి అమ్మాయిని చేసుకుంటాను అనుకోలేదే. నీతిని అనుసరించే జనాంగంలోంచి నేను అమ్మాయిని చేసుకుంటాను అనుకోలేదు. చూడండి. సో ఆమె అందానికి ఆకర్షితుడయ్యి మోహించి ఆ మోహంలో ఇంకా ఎందుకు వచ్చి సో సరే ఇంకా నేను చనిపోయినా సరే అనుకొని సీక్రెట్ చెప్పేశాడు. అయిపోయింది. మంచిగా తొడ మీద పడుకోబెట్టుకుంది, బుజ్జగించింది, నిద్ర పెట్టింది, మంచిగా మంగళకత్తి తెచ్చి గుండు గొరిగించింది. సంసోను వచ్చారు, పట్టుకెళ్ళారు, బందీ గృహంలో వేసి తిరగలు విసిరించారు, 2 కళ్ళు ఊడబిక్కేశారు. ఏమైపోయింది? సంసోనియు 2 కళ్ళు ఊడబిక్కేశారు. అయిపోయింది. ఇంకా బలం లేదు ఎక్కడిది. సో ఎవరు? దెలీలా వేషధారిని పెళ్లి చేసుకుంటే బ్రతుకులు నాశనమే సుమా. వేషధారుని పెళ్లి చేసుకుంటే సో ఆమె గనక దెలీలా గనక అయ్యా నీ సీక్రెటు, నీ బలము ఎప్పుడు చెప్పొద్దు, ఏ జనాంగాన్ని చెప్పొద్దు అని ఉంటే ఆమె ఎలోహిమును సేవించేది, సృష్టికర్తను సేవించేది. సో ఆమెకు కావాల్సిందేంటి? ఆయన యొక్క బలము కావాలి, ఆయనతో దాంపత్య జీవితం కావాలి, చివరికి
ఆయనను చంపడానికి సీక్రెట్ కావాలి, డబ్బు కావాలి. సో ఈ లోకంలో జనులంతా దీనిపైననే సుమా, అందముతో ఆకర్షితులవుతున్నారు, కానీ చివరికి బ్రతుకులు నాశనం అవుతున్నాయి. తల్లిదండ్రులను శోకతప్తులు చేస్తున్నారు. ఏం సో ఆ తల్లిదండ్రులు మొక్కుకొని కుమారుని కని అంత పెంచి దూత వచ్చి గాబ్రియేల్ వచ్చి చెప్పి, సో అప్పటికి 20 సంవత్సరాలు న్యాయాధిపతి అయ్యాడు, న్యాయాధిపతిగా చేస్తున్నాడు. చివరికి ఇక తీసుకెళ్ళి ఇవాళ దేవత గుడిలో పెట్టి, సో మా దేవత దాన్ని మాకు అప్పగించేసింది, మమ్మల్ని చంపావు కదా ఇంతవరకు, ఇప్పుడు నీ సంగతి చెప్పుదామనంటే సరికల్లా చివరిగా అక్కడ ప్రార్థన చేస్తాడు సంసోను. అయ్యా నన్ను క్షమించు, నేను పొరపాటు చేశాను, నీకు విరుద్ధంగా పాపం చేశాను తండ్రి, కానీ ఒక్క ఛాన్స్ ఇవ్వు, నాకు చివరిసారిగా ఒక్క ఛాన్స్ ఇవ్వు, నాకు ఒక్కసారి మళ్ళీ బలం ఇవ్వు. ఆ బలం ఎందుకు, నేను బ్రతకడం కాదు, ఇంకా 2 కళ్ళు పోయాక నేను బ్రతకడం ఎందుకు, కానీ నా చావుతో పాటు ఇక్కడ ఈ గుడి మీద 3000 మంది ఉన్నారే, ఆ 3000 మందిని నేను చంపాలి. సో అందులో దెలీలా కూడా ఉంది, దెలీలా తల్లిదండ్రులు ఉన్నారు, దెలీలా తోబుట్టువులు ఉన్నారు, ఈ యవనస్తులందరూ ఉన్నారు. ఆ 3000 మందిని మరి ఆ 2 స్తంభాలకు ఆయనను, ఆ బలమైన 2 స్తంభాలను పట్టుకొని ఆ పరమ తండ్రి అప్పుడు మళ్ళీ బలమిస్తాడు. ఒక్కసారి ఆ బలముతో లాగేసరికల్లా ఆ స్తంభంలో కూలిపోయి, ఆ గుడి కూలిపోయి 3000 మంది చస్తారు. 3000 మంది. సో అంటే ఆయన జీవితకాలంలో చంపిన వాళ్ళకందరూ అన్నట, ఆయన చనిపోయిన సమయంలో ఆ రెఫరెన్స్ మీరు నోట్ చేసుకుని నేను ఇప్పుడు చదివించను. కానీ న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనం. సో మనము ఇక ముందుకు వెళదాము ఈ మెసేజ్లో. మరి అంటే ఇక్కడ నా ఉద్దేశం ఒకటే చెప్పడానికి ప్రయత్నించాను సుమా. ప్రేమ అనేది, సో అది నిజమైన ప్రేమ, యథార్థమైన ప్రేమనా, లేక మోసపూరితమైందా, లేక కుట్రపూరితమైందా? రేపు నువ్వు ఉరిలోకి బోనులోకి వెళుతున్నావా? నీ తల్లిదండ్రులకు శోకతత్వంగా చేయబోతున్నావా? ఎలోహింకు విరుద్ధంగా బ్రతకబోతున్నావా? ఎలోహింకు చిత్తానుసారంగా బ్రతకబోతున్నావా? సో ఇది నేను పరిశుద్ధుల గురించి మాట్లాడుతున్న సుమా, లోకంలోని అన్యజనుల గురించి నేను మాట్లాడడం లేదు. సో పరిశుద్ధులారా, మరి మీ తల్లిదండ్రులకు మీరు విధేయులవ్వండి మీ పెళ్ళిళ్ళ విషయంలో. సో పరమ తండ్రికి విధేయులవ్వండి మీ పెళ్ళిళ్ళ విషయంలో. ఒక మాట మత్తయి సువార్త 15వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు. మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము, మాథ్యూస్ చాప్టర్ 15th చాప్టర్ 7th verse నుంచి 11th వరకు నేను చదువుతాను. వేషధారులారా, ఎవరంటున్నారు? యాషువా అంటున్నాడు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచెదరు, కానీ వారి హృదయం నాకు దూరముగానున్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గురించి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి, జనసమూహలను పిలిచి, మీరు విని గ్రహించుడి. నోట పడునది మనుషుని అపవిత్రపరచదు, కానీ నోట నుండి వచ్చినది ఏ మనుష్యుని అపవిత్రపరచునని వారితో చెప్పాను. యాషువాతో ఉన్న శిష్యుల గురించి వాళ్ళు ఏమంటున్నారు? అయ్యా మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు, అది తప్పిదము కదా, చాలా తప్పు కదా, కాళ్ళు చేతులు వెనకడుక్కొని భోజనం చేయాలి కదా, చేతులు అంటే సో దాన్ని నేరంగా ఎంచుతున్నారు, తప్పుగా భావిస్తున్నారు. అంటే అప్పుడు అంటున్నాడు, మనము తినేదాని ద్వారా లోపలికి వెళ్ళేది మనల్ని అపవిత్రపరచదు, కానీ మన నోట నుంచి వచ్చేది హృదయంలో నుంచి వస్తుంది అది. అందుకే ఒక గొప్ప స్కాలర్, లేక ఒక గొప్ప డాక్టర్, లేక ఒక గొప్ప సైంటిస్ట్, ఆయన పేరు ఇక్కడ నేను చెప్పదలుచుకోలేదు, కానీ ఆయన ఏమన్నాడంటే, ఆయన రీసెర్చ్లో మన పరిశుద్ధ గ్రంథానికి సరిపోయింది కాబట్టి నేను చెప్తున్నాను. మనకేమంటాం మనము? బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు, అవునా కదా? సో ఆంతర్య పురుషుడు ఏం చెప్తుంటాడు? మంచి చేయి, మంచి పనులు చూడు, మంచిది చూడు, మంచి విను, సో అంత మంచి చేయి, మంచి. కానీ బాహ్య పురుషుడు ఏం చేస్తుంటాడు? ఆకర్షిస్తుంటాడు. అది చూడు, అది ఎంత బాగుంది, ఈ కళ్ళతో చెప్పిస్తుంటాడు. ఆ చెడు విను, ఎంత బాగుంది, వినడానికి ఎంత మధురంగా ఉంది, సో ఆ చెడు మాట్లాడు. సో ఈ విధమైనది మన దేహంలో, మన బాడీలో ఎక్కడ ఉంటుందట అనంటే మన బ్రెయిన్లో ఉన్నట సుమా. మన బ్రెయిన్లో 2 parts ఉన్నాయి, రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్. ఇది సైంటిఫిక్గా నేను చెప్పేది, రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్. సో రైట్ బ్రెయిన్ ఏందట? యూనివర్సల్ లవ్, యూ షుడ్ లవ్ యూనివర్సల్ అని చెప్తుందట, ప్రతి ఒక్కరిని ప్రేమించాలని చెప్తుందట మన రైట్ బ్రెయిన్, యూనివర్సల్ లవ్. సో దానిలో ఏమాత్రం ఇంకా
ఇంకా ఏమి ఉండదట, వేరే దోషం ఏముండదు, యూనివర్సల్ లవ్. సో ఆ యూనివర్సల్ లవ్ ఎప్పుడైతే ఎవరైతే డామినెంట్ కలిగి ఉంటారో, ఎవరైతే దాన్ని అభివృద్ధి చేసుకుంటుంటారో, ఎవరైతే దానికే లోబడుతుంటారో, సో వారు ప్రపంచంలో అందరినీ ప్రేమిస్తుంటుంటారు. ఇక ఈ లెఫ్ట్ బ్రెయిన్ ఏందట, అది దానికి బాగా ఈగో ఎక్కువనట, దానికి చాలా కోపం ఎక్కువనట, దానికి నేను అనే గర్వం ఎక్కువనట ఈ లెఫ్ట్ బ్రెయిన్కు. సో అందుకే అంటుంటారు కదా, అరే వీడు పశువులాగా ప్రవర్తించాడేంది, అరే వీనికి కనికరము లేదా, వీడు ఇంత ఇంత నీచంగా ప్రవర్తించాడేంది, ఇంత దుర్మార్గంగా ప్రవర్తించారు కదా ఆ అమ్మాయిని ఆ మధ్యలో ఔటర్ రింగ్ రోడ్లో ఎంత ఘోరంగా. సో వాళ్ళ మనుషులు కాదా, అందులో ఒకడు పెళ్ళి అయినాడు, భార్య గర్భవతిగా ఉన్నాడు. సో వాళ్ళంతా నీచంగా ప్రవర్తించారు అంటే వాళ్ళందరిలో ఆ లెఫ్ట్ బ్రెయిన్ డామినెంట్గా ఉందన్నట్టు, రైట్ బ్రెయిన్ లేదు. రైట్ బ్రెయిన్, సో ఈ లెఫ్ట్ బ్రెయిన్ ఎప్పుడు డామినెంట్గా ఉంటుంది, రైట్ బ్రెయిన్ ఎప్పుడు పనిచేయదు. నువ్వు తాగి మత్తుడు పోయి ఉన్నావు అనుకో, నీ రైట్ బ్రెయిన్ పని చేయదు. సో అందుకే తాగుబోతుల గురించి పరమ తండ్రి ఖండితంగా చెబుతుంటుంటాడు. అయితే ఓకే, తాగుబోతులు మాత్రమే దుర్మార్గులు లేరు సుమా ఈ లోకంలో. ఎవరైతే లెఫ్ట్ బ్రెయిన్ను డామినెంట్గా కలిగి ఉన్నారో, లెఫ్ట్ బ్రెయిన్కే ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, లెఫ్ట్ బ్రెయిన్కే బానిసలు అవుతున్నారో వారంతే. ఇంకా వారి హృదయము, వారి మనస్సు అన్నీ కీడు చేయడమే, చెడు చేయడమే, కోపమే వారికి. ఇంకా దీర్ఘశాంతము, ఈ ఆత్మఫలాలు ఏవి వారికి రావు సుమా. కాబట్టి సో యూనివర్సల్ లవ్ అని అందుకే ఆంతర్య పురుషుడు. సో మన అంతరంగం ఎప్పుడు కూడా, సో ఆంతర్య పురుషుని మనం వృద్ధి చేసుకుంటూ ఉండాలట. ఆంతర్యంలో మనము ఎప్పుడు ఆయనను మననము చేసుకుంటుండాలి. అవును నాయన, నేను నీకు కలిగిన మనసు నీకున్న మనసు నాకు ఇవ్వండి అయ్యా, నీ అడుగుజాడలు నడిచి ధన్యత నాకు ఇవ్వండి అయ్యా, నీ భక్తులాగా. అందుకే నీతిమంతులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారు ఆ రైట్ బ్రెయిన్ని డామినెంట్గా కలిగి ఉన్నారు. రైట్ బ్రెయిన్నే వాళ్ళు 100% వరకు తీసుకెళ్ళగలిగారు. సో 1% కూడా పెట్టుకోలేదు దీన్ని, ఈ లెఫ్ట్ బ్రెయిన్ నేను దాన్ని మొత్తం నలుగొట్టేసుకున్నారు. అందుకే అపోస్తలుడైన సౌలు అంటున్నాడు అన్నట్టు, అది ఎక్కడన్నా నాలో పనిచేస్తుందేమోనని దినదినము నేను నలుగొట్టుకుంటున్నా. ఏది ఈ లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుందేమోనని, ఈ లెఫ్ట్ బ్రెయిన్ నన్ను చెడు వైపు నడిపిస్తుందేమోనని దాన్ని దినదినము నలుగొట్టుకుంటున్నాడు. కాబట్టి పరిశుద్ధులారా, ఇక్కడ యాషువ చెప్తుంది అదే, అయ్యా మీ లోపటి నుంచి వచ్చేది మనసు అపవిత్రం చేస్తుంది. ఎందుకంటే మీ హృదయంలో ఉన్నదాన్ని మీ బ్రెయిన్ ఏదైతే చెప్తుందో మీ హృదయం అది పలుకుతుంది. సో మీ హృదయం అది చెప్తుంది, మీ నోరు అది పలుకుతుంది. కాబట్టి అది మిమ్మల్ని తప్పుల వారిగా చేసి పాపులుగా చేసే తప్ప మీరు తినే చేతులు కడుక్కోకుండా తిన్నంత మాత్రాన ఏమి కాదు. లూకా సువార్త 6వ అధ్యాయము 42వ వచనం. లూకా సువార్త, లూక్ చాప్టర్ 6th చాప్టర్ 42nd వర్స్. నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరుడా నీ కంటిలో ఉన్న నలుసును నిమ్మని నీవెలాగు చెప్పగలవు? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును. ఏమంటున్నాడు? మన తప్పుల గురించి మనం చూసుకోము, మన బలహీనతల గురించి చూసుకోము, మన కోపమును అణుచుకోము, మనము దీర్ఘశాంతం తెచ్చుకోము. కానీ ఎదుటివారికి అన్నీ కనబడుతుంటాయి, మనకు ఎదుటివారి లొసుగులు అన్నీ కనబడుతుంటాయి, ఎదుటివారి గురించి రకరకాలుగా మాట్లాడుకుంటుంటాము. సో అవన్నీ మనకు ఉన్నాయా లేవా అని చూసుకోము. సో అందుకే ఏమంటున్నాడు? ముందుగా మన కంట్లోనట దూలం ఉందట. మన దూలం అంటే ఎప్పుడు దూలం అంటే ఏంటి? మన కంట్లో ఉన్న దూలం అంటే నీ సహోదరుని గురించి కానీ, నీ సహోదరి గురించి కానీ, నీ పొరుగువాని గురించి కానీ ఎప్పుడైతే నీకు నెగటివ్ థాట్ రాదో అప్పుడు నీ కంట్లో దూలము ఏమీ లేదన్నట్టు. కానీ నీ సహోదరుని ఎదుట ఒక మాట వెనకాల. అందుకే పరమతన్ని కీర్తన గ్రంథంలో అన్నాడు, నీ సహోదరుని చాటుగా నువ్వు దూషిస్తే ఏమైపోతావు? చనిపోతావు. సో వేషధారి, ముందుగా నీ కంట్లో ఉన్న దూలము తీసేసుకో, అప్పుడు నీ సహోదరుని యొక్క కంట్లో ఉన్న నలుసు కనబడుతుంది. అంటే నీ తప్పులు, నీ కుటుంబం తప్పుల గురించి నువ్వు చూసుకోవాలి, నీ భార్య తప్పుల గురించి నువ్వు చూసుకోవాలి, నీ భర్త తప్పుల గురించి నువ్వు చూసుకోవాలి, నీ పిల్లల తప్పుల గురించి చూసుకోవాలి. అంతేగాని ఎదుటి వాళ్ళ పిల్లలు ఈజీగా మాట్లాడేస్తారు. సో ఎదుటివారి భార్య గురించి ఈజీగా మాట్లాడుతుంటారు, ఎదుటివారి భర్త గురించి ఈజీగా మాట్లాడుతుంటారు. కాదు సుమా, మాట్లాడే ముందు నా బ్రతికి ఎలా ఉన్నది, నా కుటుంబం స్థితిగతులు ఎలా ఉన్నవి, సో నేను నిజంగా మాట్లాడడానికి అర్హుణ్ణా,
ఆ యోగ్యత నాకు ఉందా అని చూసుకుంటే మనము వేషధారులము కాదు. అప్పుడు మనకు బ్లెస్సింగ్స్. మనం ఎవరి తీర్పు తీర్చాల్సిన అవసరం, అది మన పని కానే కాదు సుమా. మనము తీర్పు తీర్చుకుంటూ మనం పరీక్షించుకుంటూ మనం వెళుతున్నప్పుడు మన రైట్ బ్రెయిన్ అది డెవలప్ అవుతూనే ఉంటుంది. అంటే పాజిటివ్ నేచర్, ఎవరికి కీడు చేయొద్దు అని. ఎలా ఉంటుంది వాళ్ళకి ఏముంటుందట అంటే, సో ఎవరిని ఈ లోకంలో సృష్టిలో ఎవరిని కోపించకూడదట, ఎవరి మీద కోపపడకూడదట. సో ఇంకోటి ఏంటంట, ప్రతి వారిని ప్రేమించాలి. యూ షుడ్ లవ్ ఎవ్రీ వన్. ఏమేమి పెట్టుకోవాలి? మనము నిజంగా వేషధారులుగా ఉండకూడదు అనుకుంటే, సో యాషువ అందరిని ప్రేమించాడా లేదా చెప్పండి? యాషువ అందరిని ప్రేమించాడు, మనం అందరిని ప్రేమించాలి. ఆయన ఎవరి మీద నన్ను కోపం పెట్టుకున్నాడా? ఆయన చంపేవారిని, ఆయన దూషించేవారిని, ఆయనను తూలనాడేవారిని, ముళ్ళ కిరీటం పెట్టి యూదుల రాజా శుభమని ఉమ్మి వేస్తున్న వారిని, వారి మీదనే కోపం పెట్టుకోలేదు ఆయన. మరి మనం ఎవరి మీద కోపం పెట్టుకోకూడదు. ఇంకా ఏందట, చేతనైతే సహాయం చేయాలట. ఎవరికైనా చేతనైతే సహాయం చేయి, చేతనైతేనే అంటున్నాడు. అంతేగాని కీడు చేయకు. చేతనైతే మేలు చేయి, నువ్వు కీడు చేయకు. కాబట్టి సో ఆ రైట్ బ్రెయిన్ను ఎవరైతే ఇంప్రూవ్ చేసుకుంటారో వారు, అందుకే ఇంకా ఏమంటాడు యోబు భక్తుడు, అయ్యా నేనైతే వేషధారిని కాను అని ఒక మాట చెప్తుంటాడు. యోబు గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనం నుంచి 27 వచనాల వరకు. సమయం బాగా అయిపోయింది కాబట్టి మరి నేనే చదువుతాను, దయచేసి. 24వ వచనం, 31వ అధ్యాయము యోబు గ్రంథము 24వ వచనం నుంచి 27వ వచనం వరకు. సువర్ణము నాకు ఆధారం అనుకున్న ఎడలను, నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారుతో నేను చెప్పిన ఎడలను, నా ఆస్తి గొప్పదని కానీ నా చేతికి విస్తారమైన సొత్తు దొరికినని కానీ నేను సంతోషించిన ఎడలను, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతన్నే గాని చూచి, నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను, పరమునున్న ఎలోహిము దృష్టికి నేను వేషధారినవుదును. ఎవరట వేషధారులు? బంగారం ఉన్నది నాకేంటి, ఇంకా కేజీల కొద్ది ఇప్పుడు బంగారం రేటు పెరుగుతుంది కదా, బంగారం ఉన్న వాళ్ళు ఇప్పుడు అనుకుంటుంటారు, సో చాలా బంగారం ఉంది, ఇక్కడ నేను చాలా కోటీశ్వరుని అయిపోతున్నా. కరోనా ఉంటుంది, లాక్డౌన్ ఉంటుంది, ఏది ఉంటుంది, సో నాకు బంగారం ఉంది. సో బంగారం ఉన్నదని కానీ, ఇంకా నాకు విస్తారమైన సొత్తు ఉన్నది అని కానీ నేను అనుకున్నట్టయితే, ఒకవేళ సూర్యుడు ప్రకాశిస్తుంటుంటే, ఎందుకంటే సూర్యునిలో మనకి ఏముంటుంది చెప్పండి, డి విటమిన్ ఉంటుంది. ఉదయకాలంలో సూర్యుని వైపు మనం ఎండలో మనం కూర్చోవాలి. కానీ తండ్రి సూర్యుని ఎంత గొప్పగా కలగజేసావని తండ్రి నాన్న తప్ప, అబ్బా సూర్యుడు ఎంత గొప్పవాడని సూర్యుని కనుక మనసులో హృదయంలో మనం మొక్కామా, వేషధారులన్నమాట. సూర్యుని ఎవరి గురించి పెట్టాడు పరమ తండ్రి? మానవుల గురించే. ఈ సృష్టిలో మానవునికి మేలు చేయడానికి కొరకే. ఈ సృష్టిలో ఏది రూపించబడ్డదన్నా మానవునికి ఆరోగ్యం ఇవ్వడానికి కొరకే, ఆశీర్వాదం ఇవ్వడానికి కొరకే. కాబట్టి అయ్యా ఈ సూర్యుని ఎంత చక్కగా కలగజేసావయ్యా, అబ్బా చంద్రుని ఎంత తెల్లగా కాంతివంతంగా ఉన్నాడయ్యా అని. సో నేను ఒకవేళ నా హృదయంలో కనుక నేను వాటిని ముద్దు పెట్టుకుంటే, ఏమంటున్నాడు, నేను నా హృదయంలో నా మనసులో కనుక నేను ముద్దు పెట్టుకుంటే ఆ సూర్యుని, సూర్యుడు ఎంత బాగున్నావని ఏమైపోతాము, మనము వేషధారులం అవుతాం. బంగారం నాకున్నది, నాకేంటి, నాకు వెండి ఉన్నది, నాకు ధనం ఉంది, నాకు ల్యాండ్స్ ఉన్నాయి, నాకు బిల్డింగ్స్ ఉన్నాయి, నా గొప్ప ఉద్యోగం ఉంది, నా గొప్ప వ్యాపారం ఉంది, ఇలా దేన్ని మనం బట్టి అతిశయించినా మనం వేషధారులమేనట సుమా. అలా అతిశయించుంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యొక్క వారికి ఉన్న ఆస్తులలో మరి ఇప్పుడు ఈ భూమి మీద ఎవరికి కూడా 1% కూడా లేదు. ఈ భూమి మీద గొప్ప ధనంతో బిలియనీర్స్ ఉన్నారు కదా, ఇప్పుడు బిలియనీర్స్ అని పిలువబడుతున్నారు కదా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులలో 1% వారు ఎవరు లేరు ఇప్పుడు. పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఎందుకంటే వారి మనవడైన యాకోబు గారి అయిన మనవడైన యోబు గారే ఎంత గొప్ప ధనవంతుడో మనకు అందరికీ తెలుసు. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము. అయితే మరి దావీదు రాజు అలా అంటున్నాడు కదా, నేను దుష్టులతో సాంగత్యము చేయను, మరి నేను పాపులతో నేను ఉండను, నేను వేషధారులతో అసలు పొందు నాకు ఇష్టం లేదు. మరి దావీదు రాజు అలా చెప్తున్నాడు, మరి మన పరిస్థితి ఏంటి అని కొన్నిసార్లు మనకు అనిపిస్తుంటుంది.
మరి ఎట్లా మరి మనము సాంగత్యం చేయడము? ఈ లోకంలో ఉన్నాం కదా, మరి అందరూ అలా ఉన్నారు కదా. చూడండి, అందుకే అపోస్తలుడైన సౌలు చాలా గొప్పగా చెప్తున్నాడు. కొరింథీ పత్రిక 5వ అధ్యాయము నేను చదువుతాను, టైం మరి ఎక్కువైపోయింది. 9వ వచనం నుంచి 13వ వచనం వరకు. జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతో జారులతోనైనను లోబులతోనైనను దోచుకుని వారితోనైనను విగ్రహారాధకులతోనైనను ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఏమంటున్నాడు? అయ్యా, నేను రాశాను కదా ఇంతకుముందు మీకు, జారులతో సాంగత్యం చేయొద్దు, చోరులతో సాంగత్యం చేయొద్దు, దొంగలతో సాంగత్యం చేయొద్దు, వ్యభిచారులతో చేయొద్దు, దోచుకునే వారితో చేయొద్దు, ఇలా నేను చెప్పాను కదా. కానీ నేను చెప్తుంది ఎవరి గురించి సుమా? ఈ లోకంలో ఉన్న జారులు చోరుల వారి గురించి కాదు సుమా. వారితో మనం సాంగత్యం చెయ్యాలి. చెయ్యకుంటే మనం వ్యాపారం చేయలేము. నేను బోర్డు పెట్టుకున్నాం అనుకోండి, మా షాపులోకి యథార్థవంతులకే అనుమతి అని, లేకుంటే ఏదో ఒకటి మా షాపులోకి అబద్ధాలు ఆడేవారు మా షాపుకు రావద్దని అనుకుని ఎవరు రారు. సో ఈ లోకంలో ఉన్న జారులతో చోరులతో సాంగత్యం చేయవద్దని నేను చెప్పడం లేదు సుమా. వారితో చేయకుంటే మనం ఏంటి, ఈ లోకంలోంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అయితే వారితో వ్యాపారం విషయంలో వ్యాపారం వరకే చేయాలి, స్టడీ విషయంలో స్టడీ వరకే వాళ్ళతో ఫ్రెండ్షిప్, ఉద్యోగం విషయం కొలీగ్స్ ఉంటారు, మన కొలీగ్స్ అంతా మన చుట్టూన్న వల్ల అంతా వేషధారులే, అంతా మోసగానులే. మరి వాళ్ళతో నేను వీళ్ళతో కలిసి చేయనంటే మన జాబ్ ఉండదు అక్కడ, మనం వ్యాపారం చేయాలి, మన వ్యాపారం నడవదు. కాబట్టి నేను వారి గురించి చెప్పడం లేదు సుమా. మరి ఎవరి గురించి చెప్తున్నాను నేను చదువుతాను ప్లీజ్. 11వ వచనం నుంచి. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను, ఎవరి గురించి చెప్తున్నాను నేను? సహోదరుడని పిలువబడుతున్నవాడు అంటే మనము సహవాసం ఎక్కడైతే కలిగి ఉంటున్నామో, మనం ఎక్కడైతే తండ్రిని ఆరాధించడానికి మనం వస్తున్నామో, మనము తండ్రి సంబంధికులముగా ఎక్కడైతే సమకూర్చబడుతున్నామో, ఇప్పుడు యాషువా మెస్సే ప్రార్థన మందిరం ఉంది కదా, YMPM. సో ఈ YMPMకు ఎవరైతే అంటగట్టబడుతున్నారో, ఎవరైతే ఏ కుటుంబాలు ఉంటున్నారో వాళ్ళ గురించి చెప్తారు. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధకుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకున్నవాడు కానీ అయి ఉన్న ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపనుకూడదని మీకు రాయిచున్నాను. ఏంటట? వాళ్ళతో కలిసి భోజనం కూడా చేయొద్దు. ఎవరు? యెహోవా నామాన్ని నేను నొసలు ముద్రించుకున్నాను, సబ్బాతును ఆచరిస్తున్నాను, పండుగలు చేస్తున్నాను, ధర్మాన్ని అనుసరిస్తున్నాను, నేను పరిశుద్ధుణ్ణి, నేను తెల్లని డ్రెస్ వేసుకొని మందిరానికి వస్తున్నాను, బైబిల్ను పట్టుకుంటున్నాను, ప్రతిరోజు ఉదయకాలంలో ప్రార్థన చేస్తున్నాను, రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాను, నేను దశమభాగం ఇవన్నీ చేస్తున్న వాళ్ళు, వీళ్ళల్లో అబద్ధికులుంటే, వీళ్ళల్లో దొంగలుంటే, వీళ్ళల్లో జారులుంటే, వీళ్ళల్లో మోసగాండ్రుంటే, వీళ్ళల్లో వేషధారులుంటే వారితో సాంగత్యము. సో అందుకే ముందు ఏం చెప్పాను? యథార్థవంతుల దగ్గర వేషధారి వచ్చి ఉన్నాడంటే వాడు యథార్థవంతుడు అవ్వాల్సిందే తప్ప, లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవలసిన వారే. వేషధారులు యథార్థవంతులతో కలిసి ఉండలేరు. కాబట్టి సో నేను వాళ్ళ గురించి చెప్తున్నాను సుమా, అలాంటి వారితో. ఎందుకంటే 12వ వచనంలో అంటున్నాడు, వెలుపల వారికి తీర్పు తీర్చుట నాకేలా, వెలుపల వారికి ఎలోహీమే తీర్పు తీర్చును, కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుణ్ణి మీలో నుండి వెలివేయండి. అలాంటి దుర్మార్గు మీలో ఉంటే, అలాంటి దుష్టుడు మీలో ఉంటే మీరు వెలివేయండి, అలాంటితో తను సావాసం చేయకండి అని సౌలు గారు చెప్తున్నాడు సుమా. పరమ తండ్రి మీకు స్తోత్రములు. అయితే లాబాను విషయంలో ఎంత గొప్ప వేషధారో నేను మీకు చిన్నగా చెప్తాను, చాలా సమయం అయిపోయింది. లాబాను ఎంత గొప్ప వేషధారి అనగా, సో తన అల్లుడు కూతుళ్ళను పిల్లలను అందరిని తీసుకుని వెళ్ళిపోయాడు. సో తనకు వచ్చేసరికల్లా అల్లుడు ఎవరు? యాకోబు గారు ఇంటి అడుగు పెట్టినప్పుడు ఏమీ లేదు లాబాను స్థితి. 2 కూతుళ్ళే ఉన్నారు, కొడుకులు లేరు, ఇంకెవరు లేరు, ఏ ఆస్తులు లేవు. 20 సంవత్సరాలలో చాలా గొప్పవాడయ్యాడు. కానీ ఆయన కొడుకులు పుట్టిన కొడుకులు ఏమి సనుగుతున్నారు? ఒరే, మన నాన్నదంతా మన బావ మన అక్కలకు వాళ్ళకి అయిపోతున్నది, ఇంకా మనకేమున్నది రా అని సనుక్కుంటున్నారు. ఈ మాటలు యాకోబు గారు విని ఇంకెందుకు మనం వెళ్ళిపోదామని బయలుదేరాడు. సో వాళ్ళు సనుక్కున్న దాన్ని బట్టి కాదు, ఎలోహిం ఆయనతో మాట్లాడి, యాకోబు నువ్వు బయలుదేరు.
సో నువ్వు బయలుదేరి, నువ్వు కానాను కనుక బయలుదేరాడు. సో అతని పరిగెత్తుకొని వచ్చాడు లాబాను. వచ్చేమంటాడు, అసలు ఈ మాట నేను చదివినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఏమంటాడు అక్కడ, నేను రెఫరెన్సు ఆదికాండము రెఫరెన్స్ రాయలేదు, ఆ 31వ అధ్యాయము 27వ వచనంలో అంటాడు. 27వ వచనం, ఆదికాండము 31వ అధ్యాయం 20. నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేలా, సంభ్రమముతోనూ పాటలతోనూ మద్దెలతోనూ సితారలతోనూ నిన్ను సాగదంపుదునే. ఏమంటున్నాడు లాబాను, నేను చాలా సంతోషంగా సాగనంపేవాడిని, నేను మంచి వాయిద్యాలతో మరి పాటలతో నేను సాగనంపేవాడిని, నువ్వెందుకు ఇలా వచ్చావు అని. అంటే మామయ్య, నువ్వు నా భార్యలు ఏమన్నా లాక్కుంటావేమోనని, నన్నేమో నా ఎలోహింలా, నా తండ్రుల ఎలోహిం నన్ను వెళ్ళమన్నాడు, కానీ నా భార్య నువ్వు లాక్కుంటావేమో నేను చెప్పకుండా బయలుదేరాను. కానీ నిన్న రాత్రి మీ పితరుల ఎలోహిం నన్ను హెచ్చరించాడు కాబట్టి నేను ఊరుకున్నాను, లేకుంటే నీకు ఎంత కీడని చేసేవానని. ఓకే, అక్కడ చక్కగా మాట్లాడుకొని ఏమంటాడు మళ్ళీ, నా కూతుర్లను విడిచిపెట్టి నువ్వు మళ్ళీ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు, నా కూతుర్లు ఉండగా ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు, నా కూతుర్లను బాధ పెట్టొద్దు అని చక్కని కళ్ళబుల్లి కబుర్లు చెప్పి అక్కడ మరి ఒక రాళ్ళ కుప్ప వేసి సో ఒక ప్రమాణం చేసుకుంటారు. సో దీన్ని దాటి మేము రాము, ఇంకా నువ్వు మాకు కీడు జాంగ రావద్దు, నీకు కీడు జాంగ మేము రాము అని అక్కడి నుంచి వెళ్ళుతాడో లేదో తన కొడుకును 10 మంది సేవకులనిచ్చి ఎక్కడికి పంపిస్తాడు, ఏశావు యుద్ధకు పంపిస్తాడు. సో ఏశావు యుద్ధకు వెళ్ళి ఏశావుకు చెప్పగానే ఏశావు బయలుదేరాడు. సో ఏశావు దగ్గరికి వెళ్ళి ఇక్కడ సమయం లేదు కాబట్టి నేను చదవడం లేదు, మీరు తర్వాత చదువుకోండి. యాషారు గ్రంథంలో 31వ అధ్యాయంలో ఉంటుంది. యాషారు గ్రంథం 31వ అధ్యాయము 57 నుంచి 63 వచనాలలో అదొక్కటి చదువుతాను. సో సమయం మరి కొంచెం ఎక్కువైంది, పర్లేదు. యాషారు గ్రంథము 51వ అధ్యాయము 57వ వచనం నుంచి, నీ తమ్ముడైన ఎవరు, వీళ్ళు వెళ్ళి చెప్తున్నారు అన్నట్టు, ఏశావు దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు, నీ తమ్ముడైన యాకోబు మా పట్ల చేసినది విన్నావా? నా వద్దకు వచ్చినప్పుడు అతడు మొదట ఏమీ లేకుండా దిగంబరి అయి వచ్చాను, అతన్ని నేను గౌరవించి నా ఇంటికి తీసుకొని వెళ్ళి అతన్ని గొప్పపరిచినాను. నా 2 కుమార్తెలను అతనికి భార్యలు చేసి తిని, వారితో పాటు నా 2 దాసీలను అతనికి ఇచ్చి తిని, సర్వశక్తుడు అతనిని నన్ను బట్టి దీవించను. ఎవరిని బట్టట? లాబాను బట్టట. యాకోబు ఇక్కడ ఉన్నప్పుడు ఏమన్నాడు ఈ వేషధారి, అయ్యా నేను శకునం చూసి తెలుసుకున్నాను, నిన్ను బట్టి నేను దీవించబడుతున్నాను, కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు, నీకు ఏ జీతం కావాలంటే ఆ జీతం ఇస్తానంటాడు. ఇప్పుడేమని చెప్తున్నాడు, నన్ను బట్టి మీ తమ్ముడు బహుగా దీవించబడ్డాడు, అతడు బహుగా వృద్ధి పొందెను, అతడు కుమారులను కుమార్తెలను కలిగి దాసీలను కలిగి ఉండెను, మరియు అతనికి విస్తారమైన పశువుల మందయు గొర్రెల మేకల మందయు ఒంటెలో గాడిదలు కలిగి విస్తృతమైన బంగారము వెండియు కలిగి అతను సంపన్నుడగుట చూసి అతడు నేను గొర్రెల పుచ్చు కత్తిరించుటకు వెళ్ళిన సమయమున నన్ను విడిచి రహస్యముగా లేచి పారిపోయాను. అతడు అతని భార్యలను పిల్లలను ఒంటెలపై నెక్కించుకొని అతను పశువుల మందను తోలుకొని నా దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని పోయాను. అతడు నన్ను నా కుమార్తెలను వారి పిల్లలను ముద్దాడడానికి నన్ను అనుమతించక నా కుమార్తెలను కత్తితో చెరపట్టి తీసుకెళ్ళినట్టు తీసుకుపోయాను. నేనిప్పుడు అతనిని యాబూకు వాగు కొండలో వదిలి తిని అతనికి సంబంధించినవన్నిటినీ అతనితో వదిలి వచ్చి తిని అతనికి లేమి లేదు. నీ మనసుకు ఇష్టమైనచో, ఎవరితో? ఏశావుతో చెప్పిస్తున్నాడు తన కొడుకుతో, నీ మనసుకు ఇష్టమైనచో నీవు అతని యొద్దకు వెళ్ళవచ్చును, నీవు అతన్ని అక్కడ కలుసుకొని నీ ప్రాణము కోరిన విధముగా అతనికి చేయవచ్చును. సో అంతకుముందు ఏమన్నాడు, నిన్నేమో మంచిగా సాగనంపేవాడిని, వాయిద్యాలతో సాగనంపేవాడిని. చూడండి, అంటే ఎవరిని చంపాలని చూస్తున్నాడు లాబాను. సో దానితో ఇక మనకు అదంతా తెలుసు అని ఈ మాటలన్నీ విన్న వెంటనే మరి ఏశావు కోపము రగులుకుంటుంది. అయితే తర్వాత జరిగిన సంఘటన అంతా తెలుసు కదా. సో ఏశావు రావడము,
దూతలు పంపబడము, 2000 మంది సైన్యం రావడము, ఇదంతా జరిగిన తర్వాత మరి లాబాను ప్రమాణం మీరాడు కదా, లాబానికి శిక్ష ఉందా లేదా? మన గ్రంథంలో ఎక్కడ లేదు. యాషార్ గ్రంథంలో చదివినట్టు గుర్తుందా ఎవరికన్నా? లాబానికి ఏమైనా శిక్ష వచ్చిందా? సో అది మీరు తర్వాత చదువుకోండి. 36వ అధ్యాయము, యాషార్ గ్రంథం 36వ అధ్యాయము 7వ వచనంలో. సో ప్రమాణం మీరాడు కాబట్టి యెహోవా లాబానును ముత్తుతాడు, లాబాను చస్తాడు. అంటే వేషధారులకు, సో నీతిమంతులతో కలిసి ఉన్నప్పుడు, నీతిమంతులతో మాట మాట్లాడినప్పుడు, నీతిమంతులతో ప్రమాణం చేసినప్పుడు వేషధారులు కనుక వారు ఆ ప్రమాణాన్ని మీరితే చివరికి వారికి వారే శిక్ష తెచ్చుకుంటారు. కాబట్టి పరిశుద్ధులారా, మరి మన మాట అవును అంటే అవును అన్నట్టుగా, కాదు అంటే కాదుగా ఉండాలి తప్ప మనం అబద్ధ ప్రమాణాలు చేశామా? పరిశుద్ధుల దగ్గర మనం సో పరిశుద్ధుల దగ్గరనే కాదు, మనం ఎక్కడైనా పరిశుద్ధులుగా ఉండవలసిన వారం కాబట్టి ఎక్కడైనా, సో మన ఇంటనే కాదు, మన బయట కూడా మన సాక్ష్యం ఏ విధంగా ఉండాలి? మన మాట అవును అంటే అవును, కాదు అంటే కాదుగా. సో వేషధారితనంతో ఉన్నావా? సో వేషధారులు ఏమైపోతారు? కానీ సో పరమ తండ్రి ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ అంటే, మీరు వేషధారులుగా ఉండకండి, మీరు యథార్థవంతులుగా ఉండండి. యథార్థవంతులకు ఆయన కృప విస్తరించబడుతుంది. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక దాచిపెట్టడు. యథార్థవంతులైన నీతిమంతుల యొక్క సంతానము వారు బ్రతికున్నంత కాలమే కాదు, వారి తదనంతరం కూడా వారి వంశము దీవించబడతారు, వారి సంతానము దీవించబడతారు. యథార్థవంతుల యొక్క పిల్లలు భిక్షమెత్తుకున్నట్టు ఇక్కడ జరగదు. యథార్థవంతుల యొక్క పిల్లలకు ఆశ్రయం ఆయన ఉంటాడు. కాబట్టి వేషధారణ లేకుండా మనం యథార్థవంతులం అయితిమా, మన పిల్లలకు, మన పిల్లలకు మనం వారసత్వం ఏమీ సంపాదించిన వాళ్ళం అవుతాం? ఆశీర్వాదము, దీవెనలు, మేళ్ళు. సో ఏ శత్రువు వారి మీదకి రాలేడు. కాబట్టి చివరిగా ఒక మాట చదివి ముగిద్దాము. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతాను. ఎలోహిము దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించండి. అయ్యా పరిశుద్ధులారా, మీరు పరమ తండ్రి దయాళుడని రుచి చూశారు కదా. దయగల హృదయుడని మనకు ఆరాధనలో విన్నాం కదా. ఆయన దయగల హృదయుడు కదా, తన స్వాస్థ్యముగా చేసుకున్నాడు కదా, మనల్ని తన సొత్తుగా చేసుకున్నాడు కదా, పరిశుద్ధ జనాంగంగా మనం చూసుకున్నాడు కదా. కాబట్టి నువ్వు ఏ విధంగా ఉండాలి? సమస్తమైన దుష్టత్వాన్ని వదిలిపెట్టాలి. అంటే దుష్టులతో సాంగత్యము చేయకూడదు, సమస్తమైన కపటమును వదిలేసేయాలి, వేషధారణను వదిలిపెట్టాలి. సో అసూయ ఉన్నదంటే ఇంకా మిగతా అన్ని జోడవుతూ ఉంటాం. అసూయ అనేది నీకు ఉన్నది అంటే అది వేషధారణ వచ్చేస్తుంది, దుష్టత్వం వస్తుంది, కపటం వస్తుంది. కాబట్టి ఇవన్నిటినీ ఎప్పుడైతే దూరం చేసుకుంటావో సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువు వలె నువ్వు ఎదగాలంటే ఈ వాక్యం అనే పాలు దినదినము త్రాగుతూ నువ్వు ఎదిగినప్పుడు నీవు అప్పుడు ఏ విధంగా ఉంటావు? 5వ వచనము, యాషువా మెస్సే ద్వారా ఎలోహింకు అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అలా మనము ఆ వాక్యం అనే పాలు తాగుతూ ఆ యొక్క అమూల్యమైన ఆ మూలరాయి అయిన యాషువా మెస్సే రక్తంలో కడగబడిన మనము ఆయనకు వలె మనము నడుచుకున్నప్పుడట మనము సజీవమైన, ఇప్పుడు మనము ఈ మందిరము కట్టబడింది, ఈ మందిరంలో హస్తకృతాలు మనం నివసించాడు. కానీ ఇక్కడ సజీవమైన రాళ్ళు. సో ఈ సజీవమైన రాళ్ళు ఎవరము? మనందరము ఈ సజీవమైన రాళ్ళ చేత ఆయన మందిరము కట్టుకుంటున్నాడు సుమా. సో నేను ఒక సజీవ రాయిగా ఉన్నప్పుడు ఇక ఇవన్నీ ఏవి మన దగ్గర ఉండవు. సో ఈ సజీవమైన రాయే మరి ఆ మందిరముగా మరి ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో ఉంటాము సుమా. కాబట్టి మరి ఈ 7 ఈరోజుతో మరి ముగించబడ్డాయి. మరి వీటి కంటిన్యూషన్గా నేను మళ్ళీ తర్వాత ఏదైనా ఉంటుందా అనేది న్యూ మూన్లో తెలియపరుస్తాను. కాబట్టి ఈ 7 మరి విషయాల మీద జాగ్రత్తగా అందరూ మళ్ళీ ధ్యానించి మరి వీటిపైన ఎప్పుడైతే మన కుటుంబాలను, మన జీవితాలను, మన బిడ్డలను, మన బంధువులను, మన స్నేహితులను మనం కట్టుకుంటూ వారిని కట్టడానికి ప్రయత్నించామనుకోండి, సో ఇంకా
ప్రతి విధమైన బ్లెస్సింగ్ అబండెంట్ బ్లెస్సింగ్ మనం పొందుకుంటాము. ఆ విధంగా పరమ తండ్రి ఆ పైనుంచి వచ్చు ఆ యొక్క 7 జ్ఞానముల చేత మనల్ని ఆయన నింపి, ఆయన ఆశీర్వదించి, ఆయన మహిమ పొందుకొనును గాక. ఆమేన్. పరమ తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. పరమ తండ్రి మనల్ని మరి యొక్క సబ్బాతులో ఆయన సన్నిధిలో ఆయన